ఓకే మరి సో డిసైడ్ అయిపోయారు కదా ఎవరు వంట చేస్తారో. ఇంకెవరండి? రాజా మగధీర. ఓకే మగధీర రాజ్ గారు. సో ఏమంట వండుతున్నారు మీరు? బొబ్బట్టుకి లైట్ గా కొంచెం ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చి ఒక రేంజ్ లో చేద్దాం అనుకుంటున్నాను. ఇంటర్నేషనల్ తగ్గించావా? చాలా వెరైటీగా ఉంది ఇది. మరి దీని పేరు లాంటిది ఏదైనా ఉందా మనకి? పేరు పెడదాం అనుకున్నాను కానీ ఈవిడ లాగానే నేను కూడా పేరు వద్దనుకుని డిసైడ్ అయిపోయాను. క్లైమాక్స్ లో పెడతారు అనమాట. ఓకే మరి కావాల్సిన పదార్థాలు చెప్పండి అయితే. నూనె, మామిడి తురుము, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, కోవా, మైదా, ఇలాచీ పౌడర్, బెల్లం. ఏమండి ఇప్పుడు మనం దానికి మంట పెడితే ఈ కాంబినేషన్ ఏంట్రా? బీట్రూట్ క్యారెట్ మిక్స్ ఏంట్రా అసలు? అదేంటంటే బేసిక్ గా 6 ప్యాక్ కోసం ట్రై చేసే లేడీస్ అందరు కూడా న్యూట్రిషనల్ బొబ్బట్టు విత్ న్యూట్రిషన్ అనమాట. ఓకే ఫస్ట్ నూనె ఇలా వేద్దాం, అందులోనే పడుతుంది. దాని తర్వాత ఈ మామిడి తురుము ఉంది కదా, ఫస్ట్ ఒక స్పూన్ వేద్దాం. వేసిన తర్వాత సరిపోదు, ఇంకో స్పూన్ వేయాలి. చెప్పండి, మీరే చెప్పండి ఎట్లా చేయాలో. ఇంక నాకు ఎందుకు. దీన్ని కోవా అంటారు. ఇలా వేయాలి. చెప్పండి మీరు, ఇంత లేట్ ఏంటి. ఇది మన బీట్రూట్, క్యారెట్, యాలకులు అన్ని ఉన్నాయి దీంట్లో. అద్భుతంగా ఉంటది. వేయించుకున్న బీట్రూట్, క్యారెట్ అలాగే ఇలాచీ పౌడర్ కదా అది. దీని తర్వాత ఏం చేయాలంటే ఈ బెల్లం ఉంది కదా, లైట్ గా బెల్లం తీసుకుని, లైట్ గా కాదు ఫుల్ గా హెవీగా వేసి ఇవన్నీ వేసాం కదా. స్టవ్ ఆఫ్ చేద్దాం అయితే. స్టవ్ ఎందుకు ఆఫ్ చేస్తారు? అంటే 2 నిమిషాలు ఆగండి. అయితే మీరు కలపండి. ఇలా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయలేదండి. బెల్లం ఉంది కదా, అతుకుపోద్ది, మాడిపోద్ది. ఆఫ్ చేస్తాను. ప్లస్ నాన్ స్టిక్ కాదు, పెద్ద ప్రాబ్లం పర్వాలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే 2 మినిట్స్ కూర్చోబెడదాం. దీన్ని కూర్చోబెట్టి మైదా ఉంది కదా, మైదాలో నీళ్ళు వేసుకుని లైట్ గా నేను చేసి పెట్టాను. నువ్వు పెట్టావు కదా, ఈ ఉండను లైట్ గా ఇలా తీసుకుని ఇలా 4 కావాలి కదా మీకు. మంచి పని చేస్తున్నా. ఏం చేయమంటారు? రోల్ రోల్ కాదు, ఇదో హలో ఏంజిల్ ఇది ఓకే పద్ధతి. అందుకే డైరెక్టరే అర్థమైందా? ఇలా చేసి ఇప్పుడు మధ్యలో ఇలా చేసి ఇలా చిన్న కప్పులా చేసుకుంటావా, చెప్పలాగా అది అందులో పెట్టి మూసేయాలి. నాకు ముందు తెలుసు నువ్వు కనెక్ట్ చేయగలుగుతావా లేదా అనే కాన్సెప్ట్. నేను మామూలు చెప్పని ఇలాగా చేసేది, దానికి ఒక ఆర్ట్ ఉంది. ఇలా లాగాలి. చెప్పి ఇక్కడ ఉంది కదా మీరు. చెప్పని ఇప్పుడు ఇలా ఎక్స్పాండ్ చేసి క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేస్తే సెట్ అవ్వట్లేదు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. నువ్వు ఇలాంటి చిత్ర విచిత్రాలు చేస్తావనే మేము చాలా ప్లాన్ గా వచ్చాం. అందుకే నువ్వు ఇందాక చేయడానికి ఏదో ట్రై చేసావు చూడు, అది ఆకారం ఎలా ఉండాలంటే ఇంచుమించు ఇలా ఉండాలి. ఈ తర్వాత ఇది అలా అవును. దీన్ని ఏమంటారంటే దీన్ని గ్రాఫిక్స్ అంటారు. నువ్వు మగధీర కదా, ఈ మాత్రం గ్రాఫిక్స్ ఉండాలి నీ సినిమాలో. ఇప్పుడు చూసావా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుని దీంతో ఇలా లేపుకుందాం. ముందు లేపే ముందు పొయ్యి వెలిగిద్దాం. నీకు చెప్పాను నాకు పొయ్యి వెలిగిందని. ఎప్పుడు? ఇందాక వద్దు, ఏం చెప్పలేదు నాకు తెలుసు. ఓకే వెలిగించేసాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పేది ఇది తీసుకో. రావట్లేదు. అతుక్కుందండి, ఆగండి. దీన్ని కొంచెం పెనం మీద కాసేపు ఉంచితే బాగా పెనం మీద ఉంచితే ఇంటికి వెళ్ళిపోతుంది. దీన్ని అన్నాను ఇందాక నుంచి. ఇదా నేను బొబ్బట్ అంటారు కదండి పెట్టిన పేరే. మీకు తెలవట్లే ఇంటర్నేషనల్. ప్రస్తుతానికి ఏం రావట్లేదు. ఇప్పుడు ప్లేట్ వస్తే చూసారా అద్భుతమైన బొబ్బట్టు. అలాగే పెట్టుకుని ఇది ఇలా పెట్టుకుని మంట కట్టేది, మంట తీసేది ఇచ్చారు కదా. అంటే అంతే ఇంటర్నేషనల్ బొబ్బట్టు అంటున్నావు, అదన్నా ఇదన్నా. దీని పేరేంటి మరి? మామిడి, క్యారెట్, బీట్రూట్, మాకాబీ బొబ్బట్టు. సో ఓకే, ఎలాగో మనకి ఉగాది అంటే ఎక్కువగా మామిడి పూతలు ఎక్కడ పడ్డాడు కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి స్పెషల్ గా కొంచెం దానికి రిలేటివ్ గా పెడదాం, మామిడి బొబ్బట్టు. అసలు దీని పేరు అదే. మీరు చెప్పగలరా లేదా అని. ఇప్పుడు మా అలా మొదలైన పేరు అంత వెరైటీగా ఉంది, ఇది కూడా అలాగే ఉంది. మట్టి అలా చేస్తుంది. తేడా అన్నమాట. దీని మొత్తం తేడా. క్యారెట్, మామిడి బొబ్బట్టు. మామిడి బొబ్బట్టు మీరు మర్చిపోయినట్టున్నారు. మామిడి బొబ్బట్లో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి తురుము, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, పచ్చికోవా, మైదా,
యాలకుల పొడి, బెల్లం, నూనె. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడిన తరువాత మామిడి తురుము, పచ్చి కోవా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, యాలకుల పొడి మిశ్రమాన్ని కడాయిలో వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత బెల్లం తురుము వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మైదా పిండి ముద్ద తీసుకుని మామిడి మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని పూరీ పీట మీద వేసి చపాతీలా చేసుకుని ఈ చపాతీని దూరగా వేయించాలి. ధైర్య సాసే లక్ష్మి అన్నారు. చాలా బాగుంది. మీకు ఇన్సులిన్ ఉందండి? అయితే ఆహా ఏం బాధపడేస్తుంది. సూపర్ అండి. ఏదో అనుకున్నాను కానీ బ్రహ్మాండంగా ఉంది. ట్రై చేయొచ్చు. ఇప్పుడు నాకు చాలా ఫ్యూచర్ ఉంది. నాకు తెలుసు, అందుకనే పెడుతున్నాను. నీ ఫ్యూచర్ బాగా బ్రైట్ గా అవటానికి దీవించేస్తున్నాను. పొరపాటున బాగానే చేస్తావు. నేను ఏది చేసినా అలానే ఉంటాను. నీకు తెలవట్లేదు. యాక్సిడెంటల్ జీనియస్ నువ్వు. వాసన వస్తుంది. ఇది మీకు ఇది బాగుంది.